ఇస్ రాజేష్ శర్మ. హైదరాబాద్కి సంబంధించి ఒక అప్డేట్. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది అని చర్చిస్తూ ఉంటాం. అయితే తరచూ ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు రియల్ ఎస్టేట్ రంగం మీద విశేషమైన ప్రభావం చూపిస్తాయి. దానికి ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మనకు కోకాపేట్ ల్యాండ్ యాక్షన్ 3 ఏళ్ల కింద జరిగింది. ఎకరం ₹1 కోటి. ఇవాళ అక్కడ 59 అంతస్తులు, 63 అంతస్తులు, 69 అంతస్తులు బిల్డింగులు కన్స్ట్రక్షన్ నడుస్తున్న పరిస్థితి. 69 అనేది లేటెస్ట్ అనుమతులు ఇచ్చాయి, ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు. బట్ 59 అండ్ 63 ఫ్లోర్స్ బిల్డింగ్స్ అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి. సో దానికి సంబంధించి అంటే కోకాపేటకు సంబంధించిన వేలం జరిగిన తర్వాత అదొక రికార్డు. అక్కడ వేలంలో పాల్గొన్న వాళ్ళు కొనలేదన్న కొంత రాంగ్ ప్రచారం కూడా జరిగింది. కానీ ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే కళ్ళు పేలిపోతాయి. అంటే మంచి కళ్ళతో చూసిన వారికి బాగుంటాయి, అసూయ ద్వేషాలతో హైదరాబాద్ మార్కెట్ను చూసిన వారికి కళ్ళు పేలిపోతాయి. దానికోసం ఎక్స్క్లూజివ్గా ఒక ఓఆర్ఆర్కు ఎగ్జిట్ నిర్మించి మరీ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. యాక్చువల్గా రెడీగా ఉంది నియోపోలిస్కి సంబంధించి. సో కోకాపేట దగ్గర అలాగే. సో ఇట్లా ఓవరాల్గా మనకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు బూమ్ రావడానికి ప్రధానమైన కారణం భూములను, ప్లాట్లను వేలం వేయడం. అఫ్కోర్స్ నేను చాలా వీడియోల్లో చెప్తున్నాను. ఫ్యూచర్ సిటీలో కూడా ఇప్పుడు 1317 ఎకరాలను అలాగే వేలం వేయబోతున్నారు. వేలం వేసే ఉద్దేశం 2 ఉంటాయి. ఒకటి, ఆ ఏరియాలో ఒక రియల్ భూములకు సంబంధించిన ఒక బూస్ట్ ఇవ్వడానికి ధరల పరంగా. రెండవది, ఆ ఏరియాలో ప్రతిపాదించిన మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, పార్కులు కావచ్చు, ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం కావాల్సిన నిధులను సమీకరించుకోవడం. ఈ 2 ఉద్దేశాలతో, 2 లక్ష్యాలతో వేలం వేస్తుంటారు. ఇప్పుడు తాజాగా వెరీ లేటెస్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ మనకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు సంబంధించి చూసాం. ఒక గజం 2,98,000 పోయింది. అయితే ఎవరైతే వేలంలో పాల్గొని ఆ కమర్షియల్ బిట్ను సొంతం చేసుకున్నాడో అతన్ని లోకల్ కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బెదిరించడం, అది ఆయన కొద్దిగా వెనక్కి తగ్గడం, ఆ తర్వాత పోలీసు రక్షణలో అది ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆన్ అండ్ యావరేజ్గా కూడా 2 లక్షలకు గజం పైననే పలికింది కూకట్పల్లి హౌసింగ్ బోర్డు 4th ఫేజ్లో వేసిన వేలం సంబంధించి. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ హెచ్ఎండిఏ కొన్ని ప్రాంతాలలో తాము డెవలప్ చేసిన హెచ్ఎండిఏ డెవలప్ చేసిన వెంచర్లలో ప్లాట్లు వేలం వేస్తుంది. నేను మొన్న ఒక 1 వీక్ బ్యాక్ కూడా దీనికి సంబంధించిన ఒక వీడియో చేశాను. అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతుందని. ఆ నోటిఫికేషన్ రానే వచ్చింది. ఎక్కడెక్కడ బేస్ ప్రైస్ ఎంత పెట్టిందో చూస్తే రియల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్గా ఉందా, బాగుందా అనేది మీరే గెస్ చేస్తారు. ఈజీ. ఎందుకంటే గవర్నమెంట్ వైపు నుంచే ప్రైస్ అది కోట్ చేసి ఆ పైన వచ్చిన వాళ్ళకి అది కేటాయిస్తారు. సో నేను అది డీటెయిల్స్ చెప్తాను, వివరాలు. బట్ ఎక్కడెక్కడ ప్లాట్లు ఉన్నాయి అనేది ముందు చెప్తాను. తర్వాత ఎక్కడెక్కడ బేస్ ప్రైస్ ఎంత పెట్టిందో నేను తర్వాత చెప్తాను. నిజంగా హైదరాబాద్లో ఈ రకంగా ఉందా? ఆ ప్లేయర్లు కూడా ఏదో మనకు పాపులర్ పేర్లు కావు, 1-2 పేర్లు రెగ్యులర్గా తెలుసు. మిగతావి మాత్రం చాలా నార్మల్ ప్లేసెస్. కానీ బేస్ ప్రైస్ మాత్రం ఘనంగా ఉంది. సో బేస్ ప్రైసే ఘనంగా ఉంది అంటే రేపు ఆక్షన్లో ఎలాగపోతాయో చూడాలి. ఎందుకంటే ఈ మధ్య ఈ వేలం ఏదైతే ఉందో ఆన్లైన్లో వేలం వేస్తున్నారు కాబట్టి కూర్చున్న చోట కదలకుండా టక బిడింగ్ పెట్టేస్తున్నారు. ఎక్కడ మార్కెట్ పొటెన్షియాలిటీ ఎలా ఉంది, ఏమేమి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, తద్వారా ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే దానికి పరోక్షంగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుంది, ఇవి బేరీజు వేసుకొని కరెక్ట్ క్యాలిక్యులేషన్స్ చేసుకున్న వాళ్ళు ఆయా ప్రాంతాలను ఎంచుకొని అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ తంతు కొనసాగుతుంది. గత 20 ఏళ్లుగా చూస్తున్నాం, ఇంకా ముందు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే భూమి పెరగదు, పాపులేషన్ పెరుగుతుంది. ఇట్స్ ఎ సింపుల్ లాజిక్. హైదరాబాద్ జనాభా 2050 కల్లా 4 కోట్లు దాటుతుంది. భూమి ఎక్కడికి పోతుంది? RRR ఫ్యూచర్ సిటీ రాదు అంటారు. మరి ఫ్యూచర్ సిటీ లాంటిది కట్టకపోతే ఈ 4 కోట్ల మంది ఎక్కడ ఉండాలా? సో ఇది ఎవరి విచక్షణకు వారికి సంబంధించిన అది. ముందు దీనికి సంబంధించిన హైలైట్ చెప్తాను. 2 చోట్ల 82 ప్లాట్ల విక్రయానికి రంగం సిద్ధం చేసింది. మరో 11 ప్రాంతాల్లో కూడా సన్నాహాలు చేస్తుంది. దశల వారీగా ఆన్లైన్ బిడ్డింగ్కు హెచ్ఎండిఏ చర్యలు. ఇది ఎక్కడెక్కడ అంటే ఇంతకుముందుకు సంబంధించి చూస్తే ఉప్పల్, కోకాపేట, బుద్వేల్, హయత్ నగర్, బోడుప్పల్, బుద్వేల్ ప్రాంతాల్లో ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించింది. భారీగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. హెచ్ఎండిఏ కూడా అద్భుతంగా సమకూర్చుకుంది. ప్రభుత్వ స్థలాలను విక్రయించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హెచ్ఎండిఏ రంగం సిద్ధం చేసింది. అతి త్వరలోనే వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా మొదటి విడతగా చేపట్టే ప్లేసులు తుర్కయాంజిల్. కొద్దిగా నాగార్జున సాగర్ రూట్లో ఎక్కువ తిరిగే వారికి, ఎల్బీ నగర్ నుంచి ఆ రూట్లో తిరిగే వారికి తుర్కయాంజిల్ తెలుసు. తుర్కయాంజిల్
5 ఏళ్ల కింద ఎలా ఉందో ఇవాళ ఎలా ఉందో అనేది ఒకసారి చూస్తే క్లారిటీ వస్తుంది. 5 ఏళ్ల కింద 8-10 వేలు, అలాంటిది ఇప్పుడు ఎలా ఉన్నాయి నేను బేస్ ప్రైస్ చదివినప్పుడు తెలుస్తుంది. వీడియో పూర్తిగా చూస్తే క్లారిటీ వస్తుంది. ఓకే, తుర్కయాంజిల్ అండ్ బాచుపల్లి ఏరియాలో 82 ప్లాట్లను ఇప్పుడు లేటెస్ట్గా విస్తరించబోతున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, హౌసింగ్ బోర్డు నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్లో ఏ రకమైన స్పందన లభించింది అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ వేలం వల్ల ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ బేస్ ప్రైస్ తెలిసిపోతుంది ప్రభుత్వ ప్రకటనలో, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకున్న స్టడీ ప్రకారం చేసుకుని ఎన్ఆర్ఐలు ఎక్కువ కోట్ చేస్తున్నారు. సో బయట నుంచే దీనికి సంబంధించి అయిపోతుంది. త్వరలో బిడ్డింగ్ నిర్వహించనున్న ప్లాట్లు నోటిఫికేషన్ కూడా వచ్చింది. నోటిఫికేషన్ కూడా చదువుతాను, దాంట్లో బేస్ ప్రైజ్లు ఉంటాయి. చివరిలో ఆ బేస్ ప్రైజ్ ఎంత అనేది కూడా క్లియర్గా చెప్తాను. తుర్కయాంజిల్లో సర్వే నెంబర్ 471/1లో 12 ప్లాట్లు, బాచుపల్లిలో 39-40 సర్వే నెంబర్లో ఏకంగా 70 ప్లాట్లు. దీంట్లో దశల వారీగా చేపట్టేవి ఇంకా అంటే ఇప్పుడు ఫస్ట్ టైం విడుదల చేపడుతున్నాయేమో ఇవి. తుర్కయాంజిల్ 471/1లో సర్వే నెంబర్లో 12 ప్లాట్లు, బాచుపల్లిలో 39-40 సర్వే నెంబర్లో 70 ప్లాట్లు. ఆ తర్వాత బైరామల్గూడ 57 సర్వే నంబర్లో 2420 చదరపు గజాలు, కోకాపేటలో 144 సర్వే నంబర్లో ఏకంగా 8591 చదరపు గజాలు, చందానగర్లో 174 సర్వే నంబర్లో 484 చదరపు గజాలు, పుప్పాలగూడలో 146 సర్వే నంబర్లో 1400 గజాలు, బాచుపల్లిలో 363 సర్వే నంబర్లో 2299 గజాలు, బౌరంపేటలో 694 సర్వే నంబర్లో 2420 ఇది అరెకరం అనమాట. బౌరంపేట చూస్తే బౌరంపేటలో 4 ప్లేస్లో వేస్తున్నారు. 694 సర్వే నెంబర్ ఒకటి, 130 సర్వే నెంబర్ ఒకటి, 130 సర్వే నెంబర్ ఒకటి, 130 సర్వే నెంబర్ ఒకటి, 2420 గజాలు ఒకటి, 530 గజాలు ఒకటి, 1500 గజాలు ఒకటి, 666 గజాలు ఇంకొకటి. చెంగిచెర్లలో 33/1 సర్వే నెంబర్లో 1210 గజాలు, అంటే 10 గుంటలు అనమాట. సూరారం ఏరియాలో 166, 167 సర్వే నెంబర్లో 1 ఎకర్ 4840 గజాలను వేలం వేస్తుంది. ఇది వేలానికి సంబంధించి. ఇప్పుడు నేను చదివేది మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఏ ప్రాంతంలో గవర్నమెంట్ బేస్ ప్రైస్ ఎంత పెట్టింది అది నేను చెప్పబోతున్నాను. చాలా క్రూషియల్. అంటే గవర్నమెంట్ ఎంత నమ్మితే, అధికారులు ఆ ఏరియాలో ఎంత సర్వే చేస్తే ఆ ప్రైస్ ఫిక్స్ చేశారు. ఎందుకంటే మార్కెట్ లేకపోతే ఆ బేస్ ప్రైస్ను ఫిక్స్ చేయరు. ఎందుకంటే అప్పుడు వేలంలో ఎవరు పాల్గొనరు, వేలం కూడా ఫెయిల్ అవుతుంది. బట్ వేలం వేస్తుంటే అనూహ్యమైన స్పందన వస్తుంది కాబట్టి ఆ ఏరియాలో బేస్ ప్రైస్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సో ఏ రకంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుతుందో అనేది ఇది నిజంగా నేను నిజాన్ని చెప్పాలంటే హెచ్ఎండిఏ వేలంకు సంబంధించిన అది నేను ఆ ప్రకటన నాకేం వాళ్ళు డబ్బులు ఇవ్వరు, నేనేమి అది కాదు, వాళ్ళు డబ్బులు పెట్టి పేపర్లలో అదేస్తారు, ఏది వేలానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారు. నేను ఆ డీటెయిల్స్ చదువుతున్నాను. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందని తెలియాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పటికి కూడా డల్ ఉందట కదా, డల్ ఉందట. నాకు ఫోన్ చేసిన వాళ్ళల్లో 10 మంది కాల్ చేస్తే 7 అదే అంటారు, డల్ ఉందట కదా అని. నేను అసలు నవ్వుకుంటాను. వెళ్ళి ఒకసారి చూడండి. నేను ఇంకొకటి ఉదాహరణ చెప్తే, యాక్చువల్గా రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుందా లేదా అనడానికి, ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో 2 అధికారులను పెట్టారు. సబ్ రిజిస్టర్లు 2. అంటే ఏ లెవెల్లో, ఇప్పుడు రిజిస్ట్రేషన్లో లేకుంటే 2 ఆఫీసర్లు ఎందుకు పెడతారు? సింపుల్, అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు బేస్ ప్రైస్ డీటెయిల్స్ చెప్తున్నాను వినండి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం తుర్కయాంజిల్లో 12 ప్లాట్లు, బేస్ ప్రైస్ 65,000. బేస్ ప్రైస్ 65,000 చదరపు గజం ప్రతి గజానికి. ప్రతి ప్లాట్కు బయానా అడ్వాన్స్ ఎంత తెలుసా? 20 లక్షలు. ఓకే, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో లేఅవుట్ 70 ప్లాట్లు, 70,000 బేస్ ప్రైస్ పర్ స్క్వేర్ యార్డ్. 70,000 బాచుపల్లిలో. ప్రతి ప్లాట్కు అడ్వాన్స్ 10 లక్షలు. ఓకే, ఇంకెన్ని ప్లేసులు చెప్పాను కదా నేను. బైరాగిగూడ గ్రామం గండిపేట మండలంలో బైరాగిగూడ 2440 చదరపు గజాలు, బేస్ ప్రైస్ 75,000 పర్ స్క్వేర్ యార్డ్. ఏకంగా అడ్వాన్స్ ₹1,00,00,000. తర్వాత కోకాపేట గ్రామం గండిపేట మండలంలో 144 సర్వే నంబర్లో 8,591. నేను ఇందాక కూడా చదివాను. దీంట్లో బేస్ ప్రైస్ 1,75,000 పర్ స్క్వేర్ యార్డ్. అడ్వాన్స్ ఎంత తెలుసా? ఏకంగా 5 కోట్లు. ఎవడైతే పాల్గొంటే వాళ్ళు 5 కోట్లు అడ్వాన్స్ కట్టాలి. రైట్. నెక్స్ట్ చందానగర్ షేర్లింగంపల్లి మండలంలో చందానగర్ గ్రామం 484 గజాలు, బేస్ ప్రైస్ 1,05,000 చదరపు గజం. 25 లక్షలు బయానా అడ్వాన్స్.
తర్వాత పుప్పాలగూడ గ్రామము గండిపేట 1630 చదరపు గజాలు, 1,20,000 రూపాయలు బేస్ ప్రైస్. ఓకే, గవర్నమెంట్ ప్రైస్ అనమాట, ₹1,00,00,000 అడ్వాన్స్. ఇంకా మిగతా ప్లేసులు చదువుతాను. బాచుపల్లిలో 2,299 చదరపు గజాలు, 55,000 బాచుపల్లి, ₹1,00,00,000 అడ్వాన్స్. బౌరంపేట అనేది చాలా, ఇక మనకు తెలుసు కదా ఎంత దూరం ఏం లెక్క అనేది. బౌరంపేటలో కూడా సర్వే నంబర్లో 2,420 గజాలకు హాఫ్ ఏకర్కు 45,000 బేస్ ప్రైస్, ₹1,00,00,000 అడ్వాన్స్. బౌరంపేటలోనే ఇంకొక సర్వే నంబర్లో 530 గజాలు ఉంటే 35,000, ఇంకో చోట 1,500 గజాలు 35,000 బేస్ ప్రైస్, ఇంకో చోట 666 గజాలు 35,000 బేస్ ప్రైస్. బౌరంపేట అని చెప్పేది. బౌరంపేట ఎక్కడ ఉందో చూసుకోండి, అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఉంటుంది. ఓకే, తర్వాత చెంగిచెర్ల, మేడిపల్లి, ఇక్కడ ఉప్పల్ దాటిన తర్వాత మేడిపల్లి దగ్గర చెంగిచెర్ల మనకు తెలుసు కదా దేనికి ఫేమస్, మేకల మార్కెట్కు ఫేమస్. సో అక్కడ 10 గుంటల స్థలానికి బేస్ ప్రైస్ 45,000 పెట్టారు. ఓకే, తర్వాత 167, 166 సర్వే నంబర్లు సూరారం, కుత్బుల్లాపూర్ మండల్, 1 ఎకరం 4,840 గజాలు, 60,000 రూపాయలు చదరపు గజం. సూరారం నేను జెమిని టీవీలో పనిచేసినప్పుడు నాకు ఫ్రెండ్ ఉండేవాడు అక్కడ, అనిల్ అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని నేను. జీడిమెట్ల తర్వాత సూరారంకి వెళ్ళాలంటే మధ్యలో మొత్తం గ్యాపే. ఇప్పుడు అసలు ఇంత గ్యాప్ కనబడుతుంది అక్కడ. ఆ మధ్యలో ఒక చెరువు కట్టు ఉంటుంది, అది దాటిపోవాలంటే అక్కడ దొంగలు కొడతారని చెప్పి భయపడేవాళ్ళు చాలామంది 2 వీలర్స్ మీద వెళ్ళడానికి. అలాంటి సూరారంలో అదేదో థియేటర్ కూడా అయింది, సాయి పూజ అనేది ఏదో థియేటర్ ఉంటుంది అలా. ఆ థియేటర్ అయినప్పుడు అది ఒంటికో అదొకటే కనిపించేది. ఇప్పుడు ఆ థియేటర్ ఎక్కడ ఉందో కూడా కనిపించట్లేదు. అంటే మొత్తం బిల్డింగ్లు అయిపోయినాయి, ఆ మధ్యలో చిన్న థియేటర్ చిన్నగా కనిపిస్తుంది. సో అక్కడ 60,000. సో ఓవరాల్గా ఇన్ని ప్లేసుల్లో వేస్తే మనకు చీపెస్ట్ ప్లేస్ కనిపిస్తున్నది బౌరంపేట, 35,000 చదరపు గజం. సో అక్కడ 200 గజాలు ఎవడన్నా తీసుకోవాలంటే 70 లక్షలు బేస్ ప్రైస్. మళ్ళీ నేను చెప్పేది వేలల్లో ఎంతవరకుతో తెలియదు, ఇంకా ఆ రికార్డ్స్ కూడా వస్తాయి మనకు అతి త్వరలో. సో ఓవరాల్గా ఇట్లా హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈ లెవెల్లో ఉండడం వల్లనే, ఈ కండిషన్స్తో, ఈ బేస్ ప్రైస్తో వేలం వేయడానికి హెచ్ఎండిఏ రంగం సిద్ధం చేస్తుంది. మరి మార్కెట్ లేకుంటే ఈ వేలంకు ఇంత రెస్పాన్స్ ఎలా వస్తుంది? భూమి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. పాపులేషన్ పెరుగుతుంది కానీ భూమి పెరగదు. భూమిలో కూడా మొత్తం కనిపిస్తున్నదంతా నివాసయోగ్యమైన భూమి కాదు. అడవులను పరిరక్షించాలి, కన్జర్వేటివ్ ఏరియాను ఉంచాలి, కొంత ల్యాండ్ గ్రోత్ కారిడార్ల పేరిట ఇండస్ట్రీస్కు కేటాయించాలి, ఇంకొన్ని అభివృద్ధి రంగాలకు కేటాయించాలి, మిగిలిన సెక్టర్లకు కేటాయించాలి. ఇవన్నీ పోను మిగిలేది మనకు నివాస ప్రాంతం. కాబట్టి నివాస ప్రాంతం అనేది వెరీ లిమిటెడ్ ఉంటుంది. ఇవన్నీ ప్యారలల్ సెక్టర్స్ ఉంటేనే నివాస ప్రాంతాలకు విలువ, జనాలు ఎక్కువ వస్తుంటారు, పెరుగుతుంటుంది పాపులేషన్. రైట్, ఇది హైదరాబాద్కు సంబంధించి హెచ్ఎండిఏ ఎంతెంత బేస్ ప్రైస్ పెట్టిందని వివరించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళ దాన్ని ప్రచారం చేయడానికి కాదు, నాకేం డబ్బులు రావు దాంట్లో. బట్ హైదరాబాద్ మార్కెట్ పొటెన్షియాలిటీ ఇది అని చెప్పడానికి నేను ఈ డీటెయిల్స్ మీకు అందజేస్తున్నాను. ఇది నోటిఫికేషన్, హెచ్ఎండిఏ అన్ని పత్రికలకు విడుదల చేసిన ఈ వేలానికి సంబంధించిన టెండర్ నోటిఫికేషన్, వేలం నోటిఫికేషన్ అన్ని పేపర్లో ఉంది. నేను ఏదో బోగస్ అని కూడా కొంతమంది కామెంట్లు చేస్తుంటారు, ఏమన్నా అర్థం కాదు ఇట్లాంటి మనుషులను. కానీ అన్ని పేపర్లో చూడండి. అసలు నాకు తెలిసి నా వీడియోలో కామెంట్ చేసేవారు పేపర్లను ఫాలో గారు, మీడియాను ఫాలో గారు, సోషల్ మీడియాను ఫాలో అవుతారు. సోషల్ మీడియా అనేది అంత అది కదా. సో లేట్ హైదరాబాద్కి సంబంధించిన చాలా డీసెంట్ అప్డేట్ ఇది హెచ్ఎండిఏకి సంబంధించి. సో హెచ్ఎండిఏ ఎక్స్పాన్షన్ అయ్యింది, హెచ్ఎండిఏ పేరు హెచ్ఎంఆర్గా మారింది. జీవో నంబర్ 68 మార్చి 12వ తేదీన వచ్చింది 2025లో. దాని ప్రకారం అప్ టు RRR మొత్తం హెచ్ఎండిఏనే. ప్రస్తుతం ఉన్న లేఅవుట్లకు సంబంధించిన అప్రూవల్స్ డిటిసిపి ఉండొచ్చు, కొన్ని చోట్ల హెచ్ఎండిఏ ఉండొచ్చు, కొన్ని చోట్ల డిటిసిపి ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో RRR లోపల ప్రాంతమంతా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియనే. రేపొద్దున కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇవ్వాలంటే హెచ్ఎంఆర్ నుంచో హెచ్ఎండిఏ నుంచో తీసుకోవాల్సిందే. ఒకవేళ ఎఫ్సిడిఏ పరిధిలో ఉంటే ఎవరో ఒకరు అనుమతులు ఇస్తే ఒకరు ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రకమైన ప్రక్రియ అక్కడ జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. సో ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు యాచారం అనేది ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్గా మారింది. యాచారం నుంచి అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఏకంగా 8 లైన్లతో వేస్తున్నారు. సో యాచారం మేడిపల్లి ఇంకా దాని వాల్యూ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అటు నాగార్జున సాగర్ రోడ్డు సైజు పెరుగుతుండడం, ఇటు అమరావతి ఎక్స్క్లూజివ్ రోడ్డు వస్తూ ఉండడం, దాంతోపాటు RRRకు లోపల ఉండడం, లైఫ్ సైన్సెస్ హబ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీలో పార్ట్ కావడం, నెక్స్ట్ భూసేకరణ జరగబోయే ప్రాంతం కూడా అదే కావడం, ఇవన్నీ అడ్వాంటేజెస్ వల్ల మనకు యాచారం మేడిపల్లి ఏరియా భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోంది. నో డౌట్ ఇన్ ఇట్. అక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. వీలైనంత త్వరగా డెసిషన్ తీసుకోవడం ద్వారా మీ
భవిష్యత్ తరాలకు మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ప్లాట్, మంచి భూమిని ఇచ్చే ప్రయత్నం చేయండి. 2040 తర్వాత కొనడానికి ధరలు అందుబాటులో ఉండవు RRR లోపల. సేమ్ టైం భూమి లభ్యత కూడా తగ్గుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.